పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. అన్నగారికి ఓటయ్యారా తప్పదు. చంద్రబాబు నాయుడికి మాట తప్పకూడదు, మర్చిపోకూడదు, జీవితం మర్చిపోకూడదు. చెయ్యాలా బాబు అన్నగారికి. అన్నగారిని గెలిపించాలా పెద్దలు. అన్నగారు గెలిస్తే ఉంటాం ముందుకి. బాబు మాట గొప్ప మాట వినకండి 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 వినకండి. నా బాబుని గెలిపించాలి. ఎందుకని ఓపిక చెప్పమందరూ చెప్పు. ఎందుకేయాలి ఎందుకయ్యాలి ఓటాడికి? ఓటు వెయ్యకండి దొంగోడికి. బాబుకి వెయ్యండి, చంద్రబాబు నాయుడికి వెయ్యండి. మీరు ఉపకారం మర్చిపోకండి, దొంగ మాట వినకండి. బాబుని గెలిపిస్తామనుకుంది కూడు. బాబుని గెలిపించారు, పది పెట్టారు బాబు. మీరందరూ కూడా గెలిపించారు. బాబుని చూడాలి, మర్చిపోకూడదు. మేలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మర్చిపోకూడదు, పక్కన పెట్టుకోవాలి. సరే బాబు, జై జగన్. పేరేంటమ్మా? ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు పిన్నేటి పెంటమ్మ గారు ఇక్కడే ఆవిడ ఆవేశం చూసారా మీరు? ఆ ఎమోషన్ చూసారా? ఆ కసి చూసారా? అది రాష్ట్రంలో ఉండే కసి. ఆ తల్లికి నేను పాదాభివందనం చేస్తున్న ఆ స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి మన తరపున ఒక బెనిఫిట్ వచ్చిన తర్వాత భావితరాల కోసం ఆ తల్లి వచ్చి పని కోసం రాలా, డబ్బుల కోసం రాలా, తెలుగుదేశం పార్టీని గెలిపించమని సైకిల్ కోటేమని వచ్చిందంటే అది స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది.